హాయ్ అండి. నేను మీ కిరణ్. ఈరోజైతే కర్ణాటకాస్ ఫేమస్ డోనే చికెన్ బిర్యానీని చేస్తున్నాను. బట్ ఇన్ అ హెల్తీ హోమ్ మేడ్ వర్షన్. యెస్, అవునండి. చాలా తక్కువ ఆయిల్ వాడి అండ్ ఓన్లీ జస్ట్ 1 స్పూన్ నెయ్యి వాడి చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. డయాబెటిక్ ఫ్రెండ్లీ మీల్ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో ఈ కర్ణాటకలో ఈ డోనే బిర్యానీ అంత ఫేమస్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారు కూడా ఈ బిర్యానీని తిని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ ఆయిల్ లేదు, ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా జస్ట్ 1 స్పూన్ ఘీ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రెష్ హర్బ్స్ వాడి యూస్ చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడైతే నేను ఇప్పుడు చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్గా తెచ్చిన చికెన్ని నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. బాగా చికెన్ని వాష్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. సో మీరైతే మీడియం సైజ్ పీసెస్ని తీసుకుంటే కనుక ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. కొట్టించుకొని తెచ్చుకున్నప్పుడే మీడియం సైజ్ పీసెస్ని కొట్టించి తెచ్చుకోండి. అండ్ మా పిల్లలకైతే చికెన్ లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను చికెన్ లెగ్ పీసెస్ కూడా ఈ బిర్యానీలో ఇంక్లూడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, పసుపు. మీ అందరికీ తెలుసు నేను నాన్ వెజ్ వండితే కనుక ఆలివ్ ఆయిలే వాడతాను. సో అందుకని కొంచెం ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను. అండ్ అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని అండ్ కొంచెం అంత పెరుగుని వేసి వీటన్నిటిని మ్యారినేట్ చేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి 1 అవర్ పాటు రెస్టింగ్లో పెట్టేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అదే స్కూల్స్కి టీచర్స్ అయితే స్కూల్స్కి మార్నింగే వెళ్ళాలి, ఇలాంటి హెల్దీ రెసిపీస్ తీసుకువెళ్ళాలి అనుకుంటే, లేదా ఆఫీస్కి డబ్బా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటే ముందు రోజు నైటే చికెన్ తెచ్చిపెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అండ్ అలానే దీనికోసం అయితే ఒక స్పెషల్ మసాలా ఉంది. దాన్ని కూడా ముందు రోజు నైటే మ్యారినేట్ చేసేసుకొని ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మీకు మార్నింగ్ లేవగానే ఈజీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. సో ఇప్పుడైతే నేనైతే బాగా చికెన్ లెగ్ పీసెస్ కూడా ఘాట్లు పెట్టుకొని వాటి లోపలికి కూడా స్టఫ్ చేసుకుంటున్నాను మసాలా. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పునైతే వేసుకోండి. సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన మసాలాను ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో. దీనికైతే లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనైస్ తీసుకున్నాను. స్టార్ అంటాం కదా, స్టార్ అనైస్. అండ్ ఇంకా స్టోన్ ఫ్లవర్, ఇంకా యాలకులు, మిరియాలు, కసూరి మేతి, ధనియాలు, ఇది మేస్ జావిత్రి అంటాం కదా, మేస్ జావిత్రి, బిర్యానీ ఆకు, ఇంకా సోంపు, ఇంకా జీలకర్ర. వీటన్నిటినీ తీసుకొని మనం కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకొని మసాలా పౌడర్ని రెడీ చేసేసుకుందాం. సో ఇందులో అయితే మనం ఎటువంటి కారం అనేది వాడమన్నమాట. ఓన్లీ మిరియాలు అండ్ పచ్చిమిరపకాయల ఫ్లేవర్తోనే కారం అనేది వస్తుంది దీనికైతే. సో ఇప్పుడు వీటన్నిటినీ ఇందులో వేసేసి మనం బ్లెండర్లో బ్లెండ్ చేసేసుకుందాం పౌడర్ లాగా, మసాలా పౌడర్ లాగా. సో అనుకుంటారు మసాలాస్ వేడి కదా అనేసి. ఆ వేడి వల్లనే మన బాడీలో ఉండే క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. నిజంగా చెప్తున్నాను, వీక్లీ వన్స్ ఇలాంటి రెసిపీ తినొచ్చును, ఏం కాదు. లైక్ అంటే నేను కూడా ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనే అనుకుంటున్నాను. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాను ఇలాంటి రెసిపీస్ అని. హెల్తీ వర్షన్లో తిని వెయిట్ లాస్ అవుదామని చెప్పి. ఇప్పుడైతే నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను. సోనా మసూరి రైసే. మీ దగ్గర జీరా సాంబార్ రైస్ ఉంటే కనుక అవి కూడా తీసుకోండి, చాలా బాగుంటాయి. లైక్ చిట్టుముత్యాలు రైస్ అంటాం కదా, సో అవి కూడా చాలా బాగుంటుంది దాంతో కూడా. సో ఇప్పుడైతే నేను దాన్ని కడిగేసి బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక ప్యాన్లో నేనైతే నా దగ్గర పెద్ద పెద్ద వెజల్స్ లేదు, నేను 2 పావులే తీసుకుంటున్నాను కాబట్టి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. బట్ కుక్కర్లో కూడా ఓపెన్ లిడ్తోనే నేను చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇంకొక పేస్ట్ కూడా కావాలి. సో మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల్ని వేసుకొని కొంచెం ఇవి దోరగా వేగాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్ చికెన్లో లైక్ గుడ్ ప్రోటీన్ ఉంటుంది. వెయిట్ లాస్లో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ని బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ అనవసరమైన క్రేవింగ్స్ని తగ్గిస్తుంది అనమాట. ప్రోటీన్ అనేది చాలా క్యాలరీస్ని డైజెషన్ టైంలో బర్న్ చేస్తుంది. సో అందుకని చెప్పి ప్రోటీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ వెయిట్ లాస్. అండ్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత నేను ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు ఇందులోకైతే నేను ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనా,
కొత్తిమీర అండ్ మెంతాకులు తీసుకున్నాను. సో ఇవైతే మీరు చాప్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే చాప్ చేయలేదు, జస్ట్ ఇందులో ఉండే వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఆ కొంచెం మెత్తబడితే చాలు, అంతవరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే ఈ మింట్ లీవ్స్ డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది, బ్లోటింగ్ తగ్గిస్తుంది, శరీరాన్ని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. గుడ్ డైజెషన్, బెటర్ ఫ్యాట్ స్టోరేజ్. అండ్ అలానే కొత్తిమీర చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. మన బాడీలో డీటాక్సిఫైయింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే మెంతాకులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఆకలి ఎక్కువ వేయకుండా చేస్తుంది. మెయిన్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్సే. అండ్ నెక్స్ట్ గరం మసాలా అంటారా, గరం మసాలా అంటే సో ఇక్కడ చూసినట్టయితే నేను చాలా కొంచెం ఆయిల్ వేసాను. దాని తర్వాత ఈ ఆ ఆయిల్ ఆ మసాలానంతా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం వేపుకున్నాం కదా మెంతాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనిచ్చి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా వేసుకోండి. మిరియాలు, షాజీరా అండ్ బిర్యానీ ఆకు, లైక్ యాలకులు, లవంగాలు ఉంటాయి కదా, మీ దగ్గర పెద్ద ఎలాచీ ఉంటే అది కూడా ఒకటి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకనే నేను వేయలేదు. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒకే ఒక ఉల్లిపాయని నేను బాగా చాప్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఎక్కువ గరం మసాలా అయిపోయింది అని మనం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మసాలా అంటే చికెన్లో మనం ఎటువంటి కారాలు కానీ మనం యూస్ చేయలేదు మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు. సో అందుకని చెప్పి ఓన్లీ ఈ మసాలా ఫ్లేవర్స్ అండ్ ఈ ఏవైతే మనం ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ చేసుకున్నామో అదేమన్నమాట మసాలా, అంతకన్నా ఇంకేమీ లేదు. సో గరం మసాలా ఎక్కువ వేసేస్తున్నాం అనే ఫీలింగే అవసరం లేదు, మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ అలానే అల్లం మంచిదే, వెల్లుల్లిపాయ కూడా మంచిదే, మన బాడీలో ఉండే ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది, కట్ చేస్తుంది. సో ఇది కూడా చాలా మంచిదే హెల్త్కి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఇందులో వేసేస్తున్నాను. సో ఇది అంతా కూడా ఎటువంటి వాటర్ వేయకుండా ఇందులో ఉండే వాటర్ క్వాంటిటీ అంతా కూడా పోయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనం మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాం. సో గరం మసాలాలో ఏంటి అంటే మెటబాలిజంని పెంచుతుంది. మసాలాలో వేడి అమ్మో మసాలా వేడి అని అనుకుంటాం, కానీ బట్ ఆ వేడి వల్లనే మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇందులో యూజ్ చేసిన పెరుగు మన గట్ హెల్త్కి చాలా మంచిది. ప్రోబయోటిక్స్ ఉంటాయి, ప్రోటీన్ అండ్ కాల్షియం ఇస్తుంది. గట్ హెల్త్ బాగుంటేనే వెయిట్ని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. సో పెరుగు తినడం వల్ల తప్పేమీ లేదు, ఇందులో పెరుగుని ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ రిలీజ్ అవుతుంది, అలా రిలీజ్ అవుతుండగానే మనం ఇంకా వాటర్ రిలీజ్ అయిపోవాలన్నమాట. మనం వేసింది చాలా తక్కువ ఆయిలే కాబట్టి అది ఆయిల్ అనేది మనకు కనిపించదు. సో ఇక్కడ ఇది బాగా ఫ్రై చేసుకోండి, మూత పెట్టుకొని మగ్గించుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి చికెన్ని. మనం అంటే మొత్తం చూసారా కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడైతే మనం ఏదైతే పేస్ట్ మనం రెడీ చేసుకున్నామో మెంతాకులు, కొత్తిమీర, పుదీనా అండ్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఈ స్టేజ్లో ఇది చూసారా అడుగు పడుతుంది. సో ఈ స్టేజ్లో మనం ఆ మసాలా ఏదైతే చేసి పెట్టుకుని ఉన్నామో ఆ గ్రీన్ పేస్ట్ని వేసేయాలి. నేను అందుకనే చెప్పాను ముందుగానే, మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం లేదు గ్రీన్ కలర్లో కనిపించడానికి, ఓన్లీ అన్నీ కూడా ఫ్రెష్ హర్బ్సే విత్ ఆల్ ద హెల్త్ బెనిఫిట్స్. సో ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ అంతటినీ వేసేసి చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మీ స్లో మంటలో సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి, మాడకుండా చూసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది, చాలా బాగుంది అనిపించింది అనమాట. మా ఫీడ్బ్యాక్ కూడా చెప్తాము, వీడియో ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడు ఇది ఇలా మగ్గుతున్నప్పుడు దీని కలర్ అంతా మారిపోవాలి. ఇప్పుడు మనం అన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసి వేసుకున్నాం కదా, సో ఈ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది
అది చేంజ్ అయిపోవాలన్నమాట. సో, అంతవరకు కూడా మనం దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక్క స్పూన్ గీని వేస్తున్నాను ఇక్కడ. గీలో మనకి అన్నీ కూడా మంచి హెల్తీ ఫ్యాట్సే ఉంటాయి. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఇది కొలెస్ట్రాల్ ఫార్మ్ చేస్తుంది అని అనుకుంటాం. బట్ ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. విటమిన్స్‌ని అబ్జార్బ్ అవ్వడంలో మనకి చాలా హెల్ప్ చేస్తుంది. నెయ్యి వాడితే ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది మనకి. సో, ఈ డోనే బిర్యానీ టేస్టే కాదు, హెల్త్‌కి కూడా చాలా మంచిది. ప్రోటీన్ ఉన్న చికెన్ ఉంది, డైజెషన్‌కి హెల్ప్ చేసే పుదీనా, కొత్తిమీర, మెంతాకులు ఉన్నాయి, మెటబాలిజంని పెంచే మసాలాలు ఉన్నాయి, అండ్ ఒక్క స్పూన్ గీ మాత్రమే యూస్ చేస్తున్నాము. సో, వెయిట్ లాస్ అంటే బిర్యానీ మానే పనే అక్కర్లేదు. సరైన విధంగా వండి మోడరేట్‌గా తినాలన్నమాట. సో, ఇలా చూసారు కదా, ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఈ స్టేజ్‌లోనే మనం ఏదైతే మసాలా పౌడర్ రెడీ చేసి ఉంచుకున్నామో ఆ మసాలా పౌడర్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. నేను మర్చిపోయానన్నమాట. ఇప్పుడు నేను వాటర్ వేసేసాను. నేను 2 పావులు బియ్యం తీసుకున్నాను కదా, 4 పావులు నీళ్లు వేసుకున్నాను ఇందులో. సో, మీరైతే ఈ స్టేజ్లోనే మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పొడిని అయితే వేసేసుకోండి. చెప్తే నమ్మరు, టేస్ట్ మీ ఇల్లు మొత్తం మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్లే కాదు, మీ ఇంటి బయట పక్క వీధి వరకు వస్తుంది. ఈ మసాలా ఫ్లేవర్ అయితే అంత బాగుంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో, దీన్ని ఇలా మగ్గనిస్తే మూత తీసేయండి. ఆకుకూరలకి యాక్చువల్లీ ఎప్పుడు కూడా మనం ఎక్కువ మూత పెట్టి కుక్ చేసేయకూడదు. సో, మూత తీసి ఇలా మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా. సో, కరెక్ట్ క్వాంటిటీస్లో అండ్ మనం తినే పోర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బిర్యానీని ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. ఇప్పుడైతే నేను 2 పావులు బియ్యానికి 4 పావులు నీళ్ళని వేసేసుకున్నాను. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడే బియ్యాన్ని వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతేనే ప్రాబ్లం అవుతుంది. సో, అందుకనే చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలానే రైస్ వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పాను కదా మసాలా వేయడం మర్చిపోయానని చెప్పి, అందుకని చెప్పి ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా వాటర్ వేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. సో, అప్పుడు మేము కూడా మసాలాలు తక్కువే తింటాం, బట్ లిమిటెడ్ పోర్షన్. మసాలాలు కానీ కారం కానీ తక్కువే తింటాం అనమాట. సో, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ రైస్ నానబెట్టి ఉంచాం కాబట్టి ఇలా రైస్ మరుగుతున్నప్పుడు మనం వేయాలన్నమాట రైస్ని. ముందే వేసేస్తే రైస్ ఇంకా నానిపోతాయి. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ముందే వేసేస్తే ఇంకా నానిపోయి ముద్దయిపోతుంది బిర్యానీ. కేర్ఫుల్గా ఉండాలి ఈ స్టేజ్లో. సో, ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఇంకో అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. సో, టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో, ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇంకా లాస్ట్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా ఉడికిపోతుంది అనే టైంలో మూత పెట్టి దమ్ పెట్టేసుకోవడమే. అంతే. ఈ బిర్యానీని అయితే మీరు రైతాతో తినండి, చాలా బాగుంటుంది. రైతా కూడా మేమైతే కీరా, ఉల్లిపాయ, క్యారెట్ తోని రైతా చేసుకున్నానమాట నేనైతే. అండ్ నేను మళ్ళీ ఇందులో కొంచెం చికెన్ తీసేసి కొంచెం చికెన్ కర్రీ కూడా వండాను. మా హస్బెండ్, మా పెద్దోడైతే వాళ్ళు పెరుగు అనేదే తినరు అసలు. సో, వాళ్ళకైతే చికెన్ కర్రీతో తిన్నారు. చికెన్ కర్రీతో తిన్నది కూడా చాలా బాగుంది అని అంటున్నారు. సో, ఈ స్టేజ్లో ఒక్కసారి కింద నుంచి బాగా కలుపుకొని మూత పెట్టి దమ్ పెట్టేసుకుందాం. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పడతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ దమ్ పెట్టేసుకొని అలా వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కూడా వెంటనే కదపకూడదు. మనం ఈ బిర్యానీ అయితే నేను ఇలా సోనా మసూరి రైస్తో కానీ చిట్టి ముత్యాల రైస్తో కానీ చాలా బాగుంటుంది. సో, ఆల్ డన్ అయిపోయింది. ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తున్నాను అనమాట. చూసారా రైస్ ఎంత బాగా ఉడికిందో. సో, పొడి పొడిగా ఉంది. మనం అసలు చాలా తక్కువ ఆయిల్ వేసాం అండ్ ఓన్లీ ఒకే ఒక్క స్పూన్ గీ వేసాం. అంటే పెరుగులో కూడా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది. సో, అందుకని చెప్పి బిర్యానీస్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ మనం తర్వాత
సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే ఫస్టే మనం తక్కువ ఆయిల్‌తోనే తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది కదా అనేసి. ఏదైనా అంతే, ఎక్కువగా ఉప్పున్నా, ఎక్కువ కారం ఉన్నా, ఎక్కువ ఆయిల్‌తో వండుకున్నా ఆ టేస్ట్ వేరే. తక్కువ ఆయిల్‌తో వండుకునేది టేస్ట్ వేరు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా హస్బెండ్ కూడా అంటున్నారు. మా హస్బెండ్ అయితే పెరుగు తినరు. ఆయన చికెన్ కర్రీతో తింటున్నారనమాట. చికెన్ బిర్యానీ తినే కన్నా కర్రీతో తిన్నా ఇంకా బాగుంది, అమృతంలా ఉంది నిజంగా అని అంటున్నారు. వీళ్ళందరూ తినిన తర్వాత నేనైతే వడ్డించుకుంటున్నాను ఇప్పుడు నా కోసం. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే పెరుగుతోనే తింటాను, పెరుగు అండ్ సలాడ్. పెరుగు కూడా కీరా, క్యారెట్ తురుము, ఇంకా ఉల్లిపాయలు వేసి చేసుకున్నాను. లైట్‌గా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసి. ఇక్కడ పీస్ కూడా చూడండి పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇదైతే నా ప్లేట్. అండ్ ఇంకా లాట్స్ ఆఫ్ సలాడ్ కూడా, కీరా అండ్ క్యారెట్ సలాడ్‌తో మినిమల్ పోర్షన్‌తో తినాలి. ఈ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సలాడ్ కూడా యాడ్ చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. చెప్తే నమ్మరు. తప్పకుండా మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.